తాగిన ఫీలింగ్ వచ్చిందంటే ఏం చెప్తాను ఓవరాల్గా సినిమాని జగన్ లేపుదామనే ఉద్దేశంతో వచ్చాడు. నిజంగా తను ఓవరాల్ ప్యాకేజ్ తీసుకుని వచ్చాడు. సో ప్యాకేజ్ తీసుకుంటే మొత్తం జగన్ లేపడం చూశాడు. నాకు బాగా హట్టింగ్ అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. పవన్ కళ్యాణ్ని చాలా అంటే చాలా ఇన్సల్ట్గా తీస్తారు బ్రో, చాలా అంటే కామెడీగా తీస్తారు. మాకు చాలా హట్టింగ్ అనిపించింది. నిజంగా నీకు దమ్ము ధర్మం ఉంటే ఒక మంచి సినిమా ప్రజలకు ఉపయోగపడే మంచి సినిమా కానీ ఏదో ఉన్నాయి లేనట్టు చూపిస్తారు. నిజంగా చాలా హట్టింగ్ అనిపించింది. ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా నిజంగా ఆర్జీ ముంగడికి అనిపిస్తే మాత్రం చెప్పుదాం కొడతారు పోయా. నిజంగా అంత హట్టింగ్గా ఉంది. నిజంగా మాకు చాలా ఫీల్ అయ్యాం మేమైతే. ఓకే, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చూడాలి. సో ఆ రకంగా ఉన్న తప్ప కానీ సో నిజంగా ప్రజలకు ఉపయోగం ఉందా అండ్ నా ఫీలింగ్ అయితే మాకు కలగలేదు టూ ఫ్రాంక్ చెప్పాలంటే. ఓకే, చూపించినాడు సినిమా, అది చూపించినాడు అంతే. అంతేగాని రాజధాని ఫైల్స్ లాగా, రాజధాని ఫైల్స్ సినిమా లాగా అది జగన్ చేయకుండా కూడా జగన్ చూపించిన సినిమాలో అది ప్యాకేజీ సినిమా, ఇది రియల్ సినిమా. రాజీవ్ అభిమానులు సినిమా చూసినాడు. ఇది వాళ్ళ మీద ప్యాకేజింగ్ సినిమా తెలియదు ఎప్పుడు. అది పవన్ కళ్యాణ్ కొండేని పూలా చూపించడం అది సినిమాలో హైలైట్. ఆయన బయట ఎంత ఎరిపు దానికన్నా మించి చూపించాడు కొండేరి పూల. అది నిజం అక్క. పవన్ కళ్యాణ్ గురించి చూపించిందంతా నిజమే అంటారు? నిజమే కదన్నా. అంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ 4 పిల్లలు జగన్ చూపించాడు. అంటే పవన్ కళ్యాణ్ 4 పిల్లలు జగన్ చూపించాడు. ఆ పవన్ కళ్యాణ్ తేడా కాబట్టి పిల్లలు ఇడిచిపెట్టి పోయాడు, పొత్తు పెట్టుకుని వేరే వాళ్ళని తెలుసుకుంటాడు. జగన్ మొగోడు కాబట్టి ఒంటరిగా వచ్చాడు. ఇల్లు తేడాలు కాబట్టి పొత్తు పెట్టుకుని 10 మంది కలిసి వచ్చాడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ప్రజాసేవ చేసారు. మరి దాని గురించి ఏం సేవ చేసినా చెప్పున్నా. ఎంతో కొంత మా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక విద్యా వ్యవస్థ మీద 77,000 కోట్లు లెక్క పెట్టినాడు. దాంట్లో 10% ఆ టీడీపీ జనసేన చూపించిండే నా ఓటు టీడీపీకే వచ్చా. నిరూపించారా వాళ్ళు? నిరూపించారా? 77,000 కోట్లు రూపాయలు, 77,000 కోట్లు ఏం చేశాడు చెప్పున్నా. అది ఏందో కొంచెం రాజధాని కట్టినాడు, రాజధానిలో సిగ్గుబిల్ల కట్టినాడు. సిగ్గుబిల్ల ఏదానికి 100 కోట్లు సిగ్గుబిల్ల. ఇంకోటి సచివాలయం కట్టినాడు. వాన పడితే కూర్చిపోతాయి. అది ఎందుకు? అది కట్టినకి 750 కోట్లు. ఈడ పక్కన ఉంది 600 కోట్లు. ఎటుంది సచివాలయము? మన దాంట్లో విజయవాడలో ఉంది. ఎటుంది? అది వాన పడితే కూర్చిపోతుంది. అది సచివాలయము అన్న. ఎట్టున్నా సరే